ఏ పరిస్థితిలో కూడా మేము ఇవాళ ప్రతి సోమవారం పోలవరం సోమవారంగా చేసుకుని 14-19లో మేము 72% పూర్తి చేస్తే 19-24లో వాళ్ళు వైసీపీ ప్రభుత్వం అఫీషియల్ గా 3.9% పూర్తి చేశామని చెప్పారు. సిగ్గు శరం ఉంటే అట్టెవడో చెప్పడం. తర్వాత ఇప్పుడు మేము మళ్ళీ కొట్టుకుపోయిన డయాఫ్రమ్ వాళ్ళ స్థానంలో అంతర్జాతీయ నిపుణులు తీసుకొచ్చి మళ్ళీ 900 కోట్లు ఖర్చు పెట్టి మేము డయాఫ్రమ్ వాళ్ళు పూర్తి చేసాం. ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా ఫస్ట్ దశ 41.5 మీటర్స్ గోదావరి పుష్కరాలు ఏవైతే వస్తున్నాయో జూన్ 27లో ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి కుడి ఎడమ కాలువలకి గ్రావిల్ ద్వారా నీరు తీసుకెళ్తాం. ఇప్పుడు దాని ద్వారా అటు రైట్ కెనాల్ కి ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా గుంటూరు జిల్లాలకి వాటర్ కానీ లెఫ్ట్ కెనాల్ కి గోదావరి విశాఖపట్నం జిల్లాలకు తీసుకెళ్తానికి ఉంటుంది. అట్లాగే సైమల్టేనియస్ గా ఇవాళ పవర్ కూడా 960 మెగావాట్ల పవర్ అయితే ఏదో ఉందో అది కూడా పూర్తవుతా ఉంది. ఒక ప్రణాళికాబద్ధంగా ఇవాళ 11-12 వేల కోట్లు తీసుకొచ్చి మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుంది. అసలు ఇంకో ముఖ్యమైన విషయం అండి, TAC2 టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఏదైతే పోలవరం 50 లక్షల క్యూసెక్లు డిజైన్ చేశారో దాన్ని పూర్తి చేయాలి అంటే R&Rకి 33,000 కోట్లు కావాలన్నప్పుడు అది ఆ రోజు ఉన్నటువంటి ఎస్టిమేట్ ని 55,545 కోట్లకి TACలో క్లియరెన్స్ తీసుకొచ్చింది అప్పటి ముఖ్యమంత్రి ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ గమనించాలా. ఇవన్నీ తెలుసుకోకుండా ఏదేదో మాట్లాడితే 2005లో ఆ రోజు పోలవరం కుడి ఎడమ కాలువలు తవ్వినప్పుడు కుడి కాలువలో నాకు 12 ఎకరాలు పోయింది. నేను నిర్వాసిత రైతుని కూడా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు డ్యామ్ గురించి మాట్లాడకుండా కేవలం నవరత్నాల పేరుతో 10% కిక్ బ్యాక్లు తీసుకుని కుడి ఎడమ కాలువలు తవ్వేసి పోలవరం డ్యామ్ ని గాలికి వదిలేశారు. ఆ తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఈ అన్ని కూడా క్లియర్ చేసి అన్ని రకాల అనుమతులు తీసుకుని పని మొదలెట్టింది. 2019-24లో వాళ్ళు చేసిన విధ్వంసానికి ఈ పోలవరం ప్రాజెక్టు బలైంది. మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో మోడీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితిలో సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇదంతా కూడా ఏటీఎం లాగా వాడుకుంటున్నాడు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది కదా, మొత్తం ఏటీఎం లాగా వాడుకుంటున్నారు. ఆ రోజు నేను చెప్పినాక మీరు చెప్పండి. ముఖ్యంగా నదీ గర్భంలో ఎక్కడైనా డ్యాము అడ్డంగా డ్యామ్ నిర్మిస్తాం. మీరు చెప్పినట్లు 40లో చెప్పినట్లు ఇది సాధ్యం కాదన్నప్పుడు నదీ గర్భంలో డయాఫ్రమ్ వాల్ టెక్నాలజీ జర్మనీ నుంచి బావర్ కంపెనీని తీసుకొచ్చి 30 మీటర్ల నుంచి 100 మీటర్ల లోతు వరకు డిఫరెంట్ ప్లేసెస్ లో ఎక్కడైతే కింద రాకుందో అక్కడ ప్లాస్టిక్ కాంక్రీట్ టెక్నాలజీ వాడి డయాఫ్రమ్ వాల్ నిర్మించాం. అది తెలుసుకోవాలా. మొత్తం గోదావరి నదినే డైవర్ట్ చేసి ఇప్పుడు ఏదైతే గ్యాప్ 1 ఉందో 2 కోణాల మధ్యన స్పిల్వే నిర్మించడం జరిగింది. ఈ మధ్యన ఈ స్పిల్వేలో ఫ్లాష్ ఫ్లడ్ వచ్చింది. 14